లేకున్నారు. ఆయన వేవులెంతో ఆయనంత మా వరదరాజరెడ్డి గారు వయసులో పెద్దవారు, ఆయనంత విలక్షణ అన్నట్టు మా పెద్ద నేర్చుకోలే, అంత నరం చేయలేకున్నాడు. ఏంటి మీరు వచ్చాను ఉంటే సాయం ఇప్పుడే పెట్టింది నాకు ఇప్పుడు నిన్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దానికి మూలాధారమైన సాగునీటి రంగాన్ని విస్తరిస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలకు సముచిత న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఎలాంటి టేక్ యాక్షన్ అనుకోకుండా, ఎలాంటి క్లాప్ కొట్టుకోకుండా మన జిల్లాలో ఒక విలక్షణ నటుడు ఉన్నాడు. ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి. అంటే రోజు ఆయన తన హావభావాలతో ప్రజలందరికీ ఒక కామెడీ పీస్గా తయారైపోయి రోజుకొక మాట మాట్లాడుతూ ఉంటాడు. అంటే తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తాను ఒక నీతికి నిజాయితీకి చెందిన రాజకీయ నాయకుడిని, ఈ రాష్ట్రంలో అందరూ బెట్టింగ్లు ఆడతారు, నేను ఆడను, ఈ రాష్ట్రంలో అందరూ ప్రజాప్రతినిధులు మటకాను నిర్వహిస్తారు, నేను నిర్వహించను, ఊర్లోళ్ళ సొమ్ములను దోపిడీ చేసుకుంటా, రైతులకు తెలియకోకుండా అందరూ భూములు రాయించుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తారు, నేను మా అన్న మాత్రము నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బుతో రైతులు చెప్పిన ధరకు డబ్బులు ఇచ్చి మీ భూములు కొంటామని చెప్పి ఆ విలక్షణ నటుడు రకరకాల హావభావాలతో ప్రజలందరినీ కూడా రంగరిస్తూ ఉంటాడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి, వైఎస్ఆర్పీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు క్యాన్సర్ గడ్డ ఎందుకు కాదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంత ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఏ ఒక్క పథకమైనా కూడా ఈ ప్రాంతంలో అమలు చేశాడని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మంచి చేయకపోగా మంచి చేస్తున్న వారిని అడ్డుకొని వారి పేరు బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇంకా దారుణాతి దుర్మార్గకరమైన విషయం, ఇటీవల గత 3-4 నెలలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా, రాయలసీమ రైతాంగాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు ప్లస్ ఉమ్మడి రాయలసీమ జిల్లాల వాళ్ళ పార్టీ నాయకులతో పెట్టడం సమావేశాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం ట్రెండ్ సెట్టర్ అది లేకపోతే రాయలసీమ నెల్లూరు జిల్లాలు కరువు బారిన పడతాయని చెప్పి ఉపన్యసించడం జరిగింది, ముచ్చట్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా క్యాన్సర్ గడ్డ ఎందుకు కాదో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్తా. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పడంలే, పనులు ఆపింది మీరు. అక్కడ కేవలం బోగస్ పనులు చేసి 900 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీరు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అనుమతులు కావాలంటే పర్వేసి పోర్టల్లో సంబంధిత పత్రాలను దాంట్లో అప్లోడ్ చేయకోకుండా ఆపివేసింది మీరు. మీ ప్రభుత్వంలో పనులు ఆపి ఈ రాయలసీమ ప్రజానీకానికి ఏమీ తెలియదని నంగనాచుల మాదిరి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపారు, పనులు చేయలేదని చెప్పి ఇంకొకరి మీద బుద్ధ జల్లుతున్నారు. ఇది క్యాన్సర్ గడ్డ కదా శివప్రసాద్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అలాగే రాజోలు రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి టెంకాయ కొట్టావు. వారి పరిపాలన 5 సంవత్సరాల్లో కనీసం 5 స్పూన్లు మట్టైనా ఎత్తిపోచారని అడుగుతా ఉన్నా. వేలాది ఎకరాలను భూసేకరణ చేసి కనీసం ఒక్కరికి కూడా ₹1 చెల్లించుకోకుండా ఈరోజు ఆ ప్రాంత రైతులకు ఒకవైపు డబ్బులు రాలేదు. వారు ఏదైనా కూడా అమ్మువాలన్నా కొనాలన్నా కూడా మొత్తం అది ప్రభుత్వ భూమిగా, భూసేకరణకు సంబంధించిన భూమిగా ఈరోజు చూపిస్తూ వేలాది మంది ఎకరాలకు ఉన్న రైతు సోదరులు ఈరోజు ఇబ్బంది పడడానికి మీరు కారణం కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది క్యాన్సర్ గడ్డ కాదా అంటున్నా. రాయలసీమ కాదు, పులివెందల ప్రాంత ప్రజల క్యాన్సర్ గడ్డ అని చెప్తున్నాగా స్ట్రైట్గా. వేంపల్లి మండలం నుంచి చక్రాయపేటకు పోయే జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువల ద్వారా కాలేటివాగు రిజర్వాయర్ను 5 సంవత్సరాలు నిర్మించలేని క్యాన్సర్ గడ్డ కాదని అంటున్నా నేను. దాదాపు 1978వ సంవత్సరం నుంచి పులివెందుల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మీ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉంటే
చక్రాయపేటకు త్రాగునీటికి సాగునీటికి నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్యం క్యాన్సర్ గడ్డవు కాదా? ప్రశ్నిస్తాను, సూటిగా అడుగుతా ఉన్నా. జల్ జీవన్ మిషన్ ద్వారా పులివెందుల నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు త్రాగునీరు అందజేసే పథకం ప్రారంభిస్తే కనీసం 5 సంవత్సరాల్లో ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ కదా మీ నాయకుడు. దీన్ని ఏమంటారు? క్యాన్సర్ గడ్డ అంటారా, లేకపోతే ఎర్రగడ్డ అంటారా అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్కి ఏం చెప్పావు ఆ రోజు? 2019 ఎన్నికల ముందు నేను జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ నిర్మించకపోతే 2024లో జరిగే ఎన్నికల్లో నేను ఓట్లే అడగనని చెప్పినావా లేదని అడుగుతాన్నా. క్యాన్సర్ గడ్డని అడుగుతాన్నా. ఇది క్యాన్సర్ గడ్డ కాదా? కట్టినావా నువ్వు? నాలుగ మడతలు తిప్పి అస్త వంకర్లేసి మళ్ళీ 2024లో జమ్మలమడుగుకు వచ్చి సిగ్గు లేకోకుండా మా అభ్యర్థిని గెలిపించమని ఓట్లు అడిగిన విషయం వాస్తవమా కాదా అని అడుగుతాన్నా ఈ విలక్షణ నటుని. అదేవిధంగా కడప వరకు జేఎన్ఎస్ఎస్ కాలువలను పొడిగించాలని టెండర్లు పిలిచావు. మీ మేనమామ కట్టబెట్టావు. మీ మేనమామే కమిషన్లు తీసుకున్నాడు, కాంట్రాక్టర్ వినాడు. మీ మామ కొద్ది మీ మామ డబ్బులు ఎత్తుకోపోయి అన్న పెట్టుబడులు పెట్టుకున్నాడు. ఎందుకన్నా జీఎన్ఎస్ఎస్ కాలువలు పొడిగించలేకపోయినావు? కనీసం 1 కిలోమీటర్ పని అయినా సరే మీరు సక్రమంగా చేసినారా? మీరు ఏ పరిశ్రమలు తెచ్చారు రాయలసీమకు చెప్పండి. ఏం పరిశ్రమలు తెచ్చారు? చేపలు తినండి ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఫిష్ ఆంధ్ర స్టాల్స్ పెట్టినారు. ఫిష్ ఆంధ్ర స్టాల్స్ పెట్టి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ తీసుకొని బిల్డింగులు కట్టి మీ కార్యకర్తలకు ఇచ్చి ప్రారంభించిన 24 గంటల్లోనే చేపలు లేవు, రొయ్యలు, పీతలు లేవు, ఎండ్రకాయలు లేవు, ఏమి లేవు. అవన్నీ ఆక్రమించుకొని అవి అమ్ముకున్నారు. ఆ సబ్సిడీలు ఎగరగొట్టడం జరిగింది. ఇంకా దుర్మార్గం మీ క్యాన్సర్ గడ్డని అడుగుతా ఉన్నా. 19-24 మధ్య కాలంలో రాయలసీమలో ఎస్పీఎల్ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గంలో ఈఏపీ కింద ప్రధానమంత్రి గ్రామీణ సడక్ పథకం కింద 100 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేసినారు. 5 సంవత్సరాల్లో మీరు ఎందుకని పూర్తి చేయలేకపోయినారని మీ క్యాన్సర్ గడ్డని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలి విలక్షణ నటుడు. లోకేష్ గారు వచ్చినారు, చంద్రబాబు నాయుడు తిట్టినారు. లోకేష్ గారు వచ్చినారు, జగన్మోహన్ రెడ్డి భజన తప్ప ఏం చేయలేదు. మీ జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న పర్యటన చేశారు. విశాఖపట్నానికి మొన్న మత్స్యకారులు ప్రారంభించినాడు. నిన్న భీమవరంలో ఈ రొయ్యల రైతులను పరామర్శించడం విన్నారు. నిమిషానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టేది, విమర్శించేది మీరా మేమా? నిన్ను తిట్టేది మళ్ళా. రొద్దుటూరులో కార్యకర్తల సమావేశం జరిగింది. మా కార్యకర్తలు ఏం చేయాలా, ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రజలలో ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు తప్ప నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు శాసనసభ్యుగా ఉన్న సమయంలో నువ్వు చేసిన దుర్మార్గాలు, నీ దోపిడీని, నీ భూ కబ్జాలను, నీ ఇసుక దందాను, వ్యాపారులను వేధించడం, కరోనాలో ఏ విధంగా నువ్వు వ్యాపారులను వేధించింది ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఈరోజు కూడా కళ్ళకు కనపడతానే ఉంది. దాని గురించి మాట్లాడలేదే. మా పార్టీ మాకు దిశానిర్దేశం చేశాడు. మీ భారతీయ సిమెంట్లో పే చేసే జీతాల కంటే దాల్మియా సిమెంట్లో ఎక్కువ జీతాలు ఇవ్వడం జరుగుతోంది. ఇది వాస్తవమా కాదని అడుగుతున్నా. క్యాన్సర్ గడ్డను ఇంత పెట్టుకొని ఏమి ఇవ్వలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికి వీడికి వచ్చినారని చెప్పి మాట్లాడుతున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డిని తిట్టాల్సినంత దౌర్భాగ్యం మాకేం పట్ల మాకు చాలా పనులున్నాయి. నిరంతరము రాయలసీమ ప్రాంతం ఎప్పటికీ కూడా రాళ్లసీమగా మారకూడదు, రతనాలసీమగా మార్చాలనే కృతనిశ్చయంతో ఈరోజు ఈ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. 2004-2006 మధ్యకాలం మీరేం చేశారు? మీ సోదరుడు ఎవరో ఇతర పారిశ్రామికవేత్తలు, ఎవరో ధనవంతులు, కంపెనీల వాళ్ళు భూములు కొంటామని వస్తే మిమ్మల్ని మీరు వాళ్ళకు దళారులుగా ఉండి రైతులను మోసం చేసిన విషయం వాస్తవమా కాదా? రైతులను మోసం చేశారు, కంపెనీని మోసం చేసిన విషయం వాస్తవమా కాదా? కంపెనీలకు ఏం చేశారు ఆ రోజు? మీరు ఇక్కడ భూములు కొనుక్కోకుండా దొంగ సర్వే నెంబర్లు, దొంగ రైతులను సృష్టించి 100 ఎకరాలను వాళ్ళకి తీసుకొని డబ్బులు రాబట్టారు. ఈరోజు కూడా సింహాచలం, తుండూరు మండలాల్లోని రైతులు ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు మీరు జైలుకు పోకోకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు బయటపడ్డారు. మీరు చేసిన తప్పుకు
అమాయకులు జైలుకు పాలు కావడం జరిగింది. ఈరోజు కూడా రైతులు రెవెన్యూ రికార్డుల పరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది వాస్తవమా కాదని అడుగుతా ఉన్నా.